ఉల్టా చోర్ కొత్తోలంకే డాంటే సామెత ఇప్పుడు నిజమవుతోంది. భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి కుట్రలు పన్నేటటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తన దేశంలో జరిగిన పేలుళ్ళని భారత్ మీదకి నెపం నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బెలూచ్ రెబల్స్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. భారతదేశం వేరే దేశపుని మతరాజ్యంగా మార్చాలనుకోదు, హిందూ రాజ్యంగా. ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ లాక్కోవాలనుకునే హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, జేఎంషే మహమ్మద్ కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్లోనే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సంస్థలు. అవి దుర్మార్గాలకు పాల్పడ్డా మాకు సంబంధం లేదు, అది కాశ్మీరీ పోరాట యోధులదని చెప్తుంది పాకిస్తాన్. తీరా చూస్తే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అని అక్కడే ఉంది. మొన్ననే మనం కొట్టిన దెబ్బ ప్రపంచానికి నిజం తెలియజేసింది. అదే మన దగ్గర నుంచి ఒక తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ వాళ్ళని హిందువులుగా మార్చాలని, దాన్ని హిందూ దేశంగా మార్చాలని, అక్కడ ఉన్నట్టు ముస్లింలు చంపేయాలని ఎప్పుడూ ఏది అనుకోలేదే, ఎవరూ అనుకోలేదే. కానీ అక్కడ వాళ్ళు ఎందుకు చచ్చిపోతుంటారు? షియాలకి సున్నీలకి మధ్య తగ ఉంటుంది. అట్లాగే బెలూచ్ రెబల్స్తో తగ ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్వాలో ఉండేటటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళతో కూడా ఉంటుంది. పఖ్తూన్ ఫైటర్స్తో కూడా ఉంటుంది. అలాగే ఐఎస్ఐఎస్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంకొక టీంకి పడదు. తీవ్రవాద సంస్థలు ఒకరికొకరికి పడదు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐఏ తమని తాము చంపుకోవడం, హమాస్ వాళ్ళ వ్యవహార తరహాలోనే చేసేటటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళు చంపుకోవాల్సింది తప్పించి వాళ్ళని చంపి మనకు ఒరిగేది ఏం లేదు. కాకపోతే దొరికింది కాబట్టి ఛాన్సు. ఇప్పుడు ఢిల్లీ ఇష్యూలో పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపెడతాం కాబట్టి అబ్బెబ్బే మాకేం సంబంధం లేదు, అది భారత్ చేసింది, భారత్లో జరిగిన దానికి మాకేం సంబంధం లేదు, మా దేశంలో జరిగింది మాత్రం భారత్తో సంబంధం అన్నటువంటి ఒక కొత్త డ్రామాకి తెరదీశాడు అసమర్థపు ప్రధానమైనటువంటి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నుంచి.